మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో డ్రోన్ల పాత్ర చాలా కీలకమని టెక్నికల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జె సత్యనారాయణమూర్తి, ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం జనార్దన్ రావు అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్లపై శిక్షణ తరగతులను కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభించడం జరిగిందని టెక్నికల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జె సత్యనారాయణమూర్తి, ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం జనార్దన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్ర పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ సహకారంతో ద్రోణాచార్య టెక్ హబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామగంగా డ్రోన్ ల్యాబ్ను ముఖ్య అతిథులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డ్రోన్లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చించిన అనంతరం సర్టిఫికేట్స్ కోర్సుగా ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి ద్రోణాచార్య టెక్ హబ్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు అందజేస్తామని అన్నారు. దేశంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో డ్రోన్ల వినియోగం చాలా కీలక పాత్ర వహిస్తుంది. రక్షణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం అధికంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పాలిటెక్నిక్ వరల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టిపివి రమణ, ఇస్రీ ఫౌండేషన్ సిఎఫ్ఓ మున్షి మొహమ్మద్, కోఆర్డినేటర్లు కేసీహెచ్ సత్యనారాయణ, ఎస్ అచ్చెన్న తదితరులు పాల్గొన్నారు. ఒక స్కిల్ స్టూడెంట్స్కి ఇవ్వబోతున్నవి కాలేజీ నుంచి. ఎందుకంటే యాడెడ్ స్కిల్స్ అని చాలా యాడింగ్ కోర్సులు ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి డిపార్ట్మెంట్ తరఫున. 3 months, 2 months, 1 month అలాగా. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ఉన్నప్పుడు ఇప్పుడు 1 month కోర్స్ కింద స్టార్ట్ చేస్తున్నారు. దీనికి ఓల్డ్ అసోసియేషన్ స్టూడెంట్స్ అందరూ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. దీనికి ఫండింగ్ అంటాను. తర్వాత ద్రోణాచార్య టెక్నాలజీస్ అని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్కి స్టూడెంట్స్కి ఇస్తారంటే ఇప్పుడు 1-2 స్కిల్స్ సరిపోవట్లేదు కాబట్టి ఆ యాడాన్ కోర్సుల కింద ఇది కూడా అదర్ స్కిల్ కింద వస్తే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఏరియా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి జాబ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక ముందు కూడా ఇటువంటి కోర్సులు యాడ్ చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో బయట వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది డిపార్ట్మెంట్ అన్ని గైడ్లైన్స్ ఫార్ములేషన్ జరిగిన తర్వాత ఇటు మెయింటెనెన్స్కి ఏమైనా కాస్ట్ అవుతుందా, ఫీజు ఏమైనా పెట్టాలా, అప్పుడు సర్టిఫికేషన్ అనేది బోర్డు నుంచే ఇస్తుంది. బోర్డు ఒకవేళ ఆఫర్ చేస్తే అదర్ కోర్సెస్ ఎలా చేస్తున్నారో ఇది కోర్సు కూడా బోర్డు నుంచి వస్తే కనుక బోర్డు నుంచి సర్టిఫికేట్ ఇస్తారు. అంతే. యాడ్ ఆన్ స్కిల్ కింద ఇవన్నీ కోర్సులు స్టార్ట్ చేస్తాం అన్నమాట. కాలేజీలో పెట్టడం జరిగింది. అది కూడా విత్ సపోర్ట్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. Actually, the donor is one of the old student of this college, is Mr. P. Gangadhar Rao and us. డ్రోన్ టెక్నాలజీ పర్పస్ డ్రోన్ టెక్నాలజీ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అగ్రికల్చరల్లో మనం అంటే వెట్నెస్ తెలుసుకోవచ్చు, పెస్టిసైడ్స్ రిక్వైర్మెంట్ తెలుసుకోవచ్చు, దానికి ఏ టైంలో వాటర్ కావాలి, ఏ టైంలో పెస్టిసైడ్స్ వేయాలి అనేది అగ్రికల్చర్లో చాలా ఉపయోగంగా ఉందండి. అలాగే లాజిస్టిక్స్లో ఏది ఎక్కడ ఉంది అనేది మనం డ్రోన్ టెక్నాలజీ వలన మనం ఈజీగా కనుక్కోవచ్చు. అలాగే డిఫెన్స్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీ వల్ల డెఫినెట్గా చాలా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. మన ఇండియా కూడా ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది.